So we have already discussed some basics about understanding shapes, and but I think we missed some important key points. So let us cover these points in this class. So I have drawn five shapes here. So many of you think that the five figures are polygons, but if you look closely, out of those five figures, only three figures are polygons. Out of those five figures, only three figures are polygons and two are not polygons. So let me give you the exact condition or the conditions for a shape to be called as a polygon. Number one, a polygon should be covered by line segment or should be formed by line segment. So that is the first criteria. So I'll write the criteria here. Criteria to be called as polygon. Criteria to be called as polygon. Criteria to be called as polygon. Number one, that polygon or that shape should be formed by only line segments but not curves. Okay, so it should be formed by line segments only. It should be formed by line segments only. Number two, it should form a closed shape. And number three, this is very important, each and every vertices or each and every vertex should be simple. The vertex should be simple. Now see, there is no meaning if we just write it as the vertex is simple. Simple in the sense means here in any polygon if you take, there should be only two lines emerging from a vertex. For suppose ఇక్కడ చూడండి, ఇక్కడ వర్టెక్స్ ఉంది మనకి. ఓకే, ఈ వర్టెక్స్ నుంచి ఎన్ని లైన్స్ పోతున్నాయి? 1 and 2. సో 1 and 2, దట్ ఈస్ ఎ సింపుల్ వర్టెక్స్. అండ్ ఇక్కడ వర్టెక్స్ ఉంది, ఎన్ని లైన్స్ పోతున్నాయి మనకి? 1 and 2. ఇక్కడ వర్టెక్స్ ఉంది, ఎన్ని లైన్స్ పోతున్నాయి? 1 and 2. సో ఇఫ్ ఓన్లీ two lines are emerging from a vertex, then that type of vertex is known as simple vertex. So this is a polygon because it obeys all three criteria. So ఏంటది? Number one, this polygon, this shape is formed by line segments and this shape is closed, and here all three vertices are simple. Now coming to second figure, ఇక్కడ చూడండి ఒకసారి. ఈ ఫిగర్ అనేది మనకి, is it formed by line segments or is it formed by curves? ఇక్కడ అన్ని లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్ 1. సో లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. అండ్ నెంబర్ 2, ఇట్ ఈస్ ఫార్మింగ్ ఎ క్లోజ్ ఎంటిటీ. అండ్ నెంబర్ 3, వీ హ్యావ్ టు లుక్ ఫర్ వర్టిసెస్ ఆర్ ద కార్నర్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్టిసెస్ మనకి ఇక్కడ ఆ వర్టెక్స్ నుంచి ఓన్లీ 2 లైన్స్ ఎమర్జ్ అవుతున్నాయి. సో నెంబర్ 1 అండ్ నెంబర్ 2, నెంబర్ 1 అండ్ నెంబర్ 2. సో నెంబర్ 1 అండ్ నెంబర్ 2. సో నెంబర్ 1 అండ్ నెంబర్ 2. సో దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ పాలిగాన్. అండ్ ఆల్సో దిస్, సో ఇక్కడ మనకి ఇది జాయిన్ అవుతుంది. ఓకే, యా. సో ఇది కూడా మన పాలిగాన్, ఇది పాలిగానే, ఇది కూడా పాలిగాన్. బట్ ఇఫ్ యూ లుక్ హియర్, హియర్ దో ద షేప్ ఈస్ ఫార్మ్డ్ బై ద లైన్ సెగ్మెంట్స్, యా, ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ద ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, ఇట్ ఈస్ ఫార్మింగ్ ఎ క్లోజ్డ్ ఎంటిటీ. బట్ థర్డ్ కండిషన్ ఇక్కడ సాటిస్ఫై అవ్వట్లేదు. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ దిస్ వర్టెక్స్, ఇక్కడ మనకి ఎన్ని లైన్స్ ఎమర్జ్ అవుతున్నాయి? 1, 2, 3. సో ఇక్కడ మనకి 3 వర్టెక్స్, ఐ మీన్ 3 లైన్స్ ఫామ్ అవుతున్నాయి ఒక వర్టెక్స్ నుంచి. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ వర్టెక్స్. సో దీన్ని ఏమంటామంటే సింపుల్ వర్టెక్స్ కాదు. సో విల్ కాల్ ఇట్ యాజ్ కాంప్లెక్స్ వర్టెక్స్. అండ్ దేర్ ఫోర్ it is not a polygon. It is not a polygon. It is not a polygon. Okay, now ఇక్కడ చూడండి. సో అన్ని మొత్తం ఈ షేప్ అంతా కూడా మనకి లైన్ సెగ్మెంట్స్తోనే ఫామ్ అయింది. సో కండిషన్ 1 సాటిస్ఫై అయింది, ఇట్ ఇస్ అ క్లోజ్డ్ ఎంటిటీ. కండిషన్ 2 కూడా సాటిస్ఫై అయింది. అగైన్ థర్డ్ వర్టెక్స్ దగ్గర వస్తాయి, ఈ వర్టెక్స్ దగ్గర వస్తాయి, ఇక్కడ ఒక లైన్, సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ ఇస్ ఆల్సో గోయింగ్ అప్. సో ఇట్ ఇస్ నాట్ అ సింపుల్ వర్టెక్స్, దేర్ ఫోర్ ఇట్ ఇస్ నాట్ అ పాలిగాన్.
Clear? Now can you tell me, is this a polygon? Let me draw the figure. Is this a polygon? No, because though it is a closed boundary, though it contains a simple vertex, but ఇక్కడ మనకి ఏమవుతుందంటే లైన్స్ లేవు. హియర్ వీ హ్యావ్ కర్వ్. సో ఎంత క్లోజర్ ఫిగర్ అయినా కానీ కర్వ్తో ఫామ్ అయితే దాన్ని మనం పాలిగాన్ అని చెప్పకూడదు. ఓకే, ఇట్ ఇస్ నాట్ అ పాలిగాన్. ఓకే, వాట్ అబౌట్ దిస్? నాట్ ఎ పాలిగాన్. సో నౌ యూ గాట్ ది ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ వాట్ ఈస్ ఎ పాలిగాన్. సో పాలిగాన్ అంటే కంపల్సరీ అన్ని సైడ్స్ కూడా లైన్ సెగ్మెంట్స్ అయి ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఇట్ షుడ్ ఫార్మ్ ఏ క్లోజ్డ్ ఫిగర్. అండ్ నెంబర్ 3 ఇంపార్టెంట్ ఏంటంటే వర్టెక్స్ అనేది సింపుల్గా ఉండాలి. అంటే ఆ ఒక్క వర్టెక్స్ నుంచి మ్యాక్సిమం 2 లైన్స్ మాత్రమే వెళ్ళాలి. ఓకే, రైట్. ఈజ్ దిస్ ఎ పాలిగాన్? నో, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ పాలిగాన్, బికాస్ అన్ని లైన్ సెగ్మెంట్స్ ఉన్నా కానీ ఇది క్లోజ్డ్ ఫిగరే కాదు. ఓకే, ఇట్ ఇస్ నాట్ ఎ క్లోజ్డ్ ఫిగర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్డ్ ఫిగర్ కాకపోతే పాలిగాన్ మనం చెప్పాం. ఓకే, సో ఇట్ ఇస్ నాట్ ఎ పాలిగాన్. పాలిగాన్ కాదు. ఓకే, సో నార్మల్గా టెక్స్ట్ బుక్లో మనకి అవైలబుల్ ఉన్న డెఫినేషన్ చాలా సింపుల్గా ఉంటుంది, బట్ దట్ డెఫినేషన్ ఇస్ నాట్ సఫిషియంట్ టు క్లాసిఫై దిస్ కైండ్ ఆఫ్ పాలిగాన్స్. ఎందుకంటే మనకి పాలిగాన్ అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఏముంటుంది? ఎనీ క్లోజ్డ్ ఫిగర్ ఆక్యుపైయింగ్ సమ్ స్పేస్. ఓకే, సో ఇట్స్ కాల్డ్ ఏ పాలిగాన్ అంటాం. పాలీ అంటే మినీ, గాన్ అంటే యాంగిల్స్. సో మనకి సైడ్స్ ద్వారా ఒక షేప్ ఫామ్ చేసుకుంటే డిఫరెంట్ యాంగిల్స్లో, సో మనం దాన్ని పాలిగాన్ అంటాం. ఇట్ షుడ్ బి క్లోజ్డ్ ఫిగర్. బట్ ఆ డెఫినేషన్ అనేది సరిపోదు. ఓకే, సో మనం నార్మల్గా పాలిగాన్ అంటే ఎనీ క్లోజ్డ్ షేప్ విచ్ ఈస్ ఆక్యుపైయింగ్ సమ్ స్పేస్ ఫార్మ్డ్ బై లైన్ సెగ్మెంట్స్ అంటాం. దట్ ఈస్ కరెక్ట్, బట్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్ టు క్లాసిఫై దిస్ కైండ్ ఆఫ్ పాలిగాన్స్. ఇవి పాలిగాన్స్ కాదు. ఓకే, సో కాబట్టి ఈ 3 కండిషన్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో పర్టికులర్ థర్డ్ కండిషన్, ఫస్ట్ 2 కండిషన్స్ అనేది మనకి పాలిగాన్ డెఫినేషన్ అర్థమైపోద్ది. సో ఇట్ షుడ్ బి ఫార్మ్డ్ బై అ లైన్ సెగ్మెంట్స్ అండ్ ఇట్ షుడ్ ఎన్క్లోజ్ అ సూటబుల్ ఏరియా, క్లోజ్డ్ షేప్ ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్ ఇస్ ఇంపార్టెంట్ విచ్ ఇస్ నాట్ కవర్డ్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఏంటంటే ఈచ్ వర్టెక్స్ షుడ్ బి సింపుల్ వర్టెక్స్. రైట్, now we have to discuss an important topic called convex polygon and concave polygon. చాలా సింపుల్ టాపిక్ ఇది, కాన్వెక్స్ పాలిగాన్ అండ్ కాన్కేవ్ పాలిగాన్ అంటే. ఫర్ సపోజ్ లైక్ ఇక్కడ ఒక డ్రాయింగ్ ఇస్తాను చూడండి. ఈజ్ దిస్ ఎ పాలిగాన్? ఈజ్ దిస్ ఎ పాలిగాన్? ఎస్, ఇట్ ఇస్ ఎ పాలిగాన్, బికాస్ ఇక్కడ అన్ని కండిషన్స్ మనకి సాటిస్ఫై అవుతున్నాయి చూడండి. సో లెట్ మీ హైలైట్ ద వర్టిసెస్. ఓకే, సో ఇక్కడ అన్నీ కూడా మనకి లైన్ సెగ్మెంట్స్. ఎస్, లైన్ సెగ్మెంట్స్. అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ఎ క్లోజ్డ్ ఫిగర్. ఎస్, క్లోజ్ ఎంటిటీ ఫామ్ అవుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్టెక్స్ కూడా సింపుల్ వర్టిసెస్ అనమాట. ఓకే, సో ఓన్లీ 2 లైన్స్ వస్తున్నాయి మ్యాక్సిమం. సో కాబట్టి ఇది పాలిగానే. బట్ దెర్ ఇస్ ఎ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఫిగర్ అండ్ ద నార్మల్ పాలిగాన్. అంటే ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇటు చూడండి, కాన్వెక్స్ పాలిగాన్, కాన్కేవ్ పాలిగాన్ ఉంది కదా. సో ఇందాక నేను డ్రా చేసిన ఫిగర్ వచ్చేసి కాన్కేవ్ పాలిగాన్, బికాస్ ఇక్కడ చూసినట్టయితే వీఆర్ గెటింగ్ ఏ కేవ్ లైక్ షేప్. ఓకేనా? సో దీనికి ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటంటే కాన్వెక్స్ పాలిగాన్కి కాన్కేవ్ పాలిగాన్కి, ఇఫ్ all the vertices lie on same side of any edge. For example, let me draw this figure. A, B, C, D ఒక పాలిగాన్ డ్రా చేస్తాం. ఓకే, ABCD అని ఒక పాలిగాన్ డ్రా చేసాం. నౌ
లెట్ us కన్సిడర్ ఏడీ సైడ్ని తీసుకుందాం. ఓకే, కన్సిడర్ ఏడీ సైడ్. ఏడీ సైడ్ని మీరు ఒక హ్యాండ్తో క్లోజ్ చేసుకుంటే రిమైనింగ్ 2 వర్టిసెస్ ఏమున్నాయి మనకి, సిబి ఒకే సైడ్ ఉన్నాయా లేకపోతే ఒక్కొక్కటి ఆపోజిట్ సైడ్లో ఉన్నాయా? బోత్ ఆర్ లయింగ్ ఆన్ సేమ్ సైడ్. ఏడీ సైడ్ని మీరు హ్యాండ్తో క్లోజ్ చేసుకుంటే రిమైనింగ్ 2 పాయింట్స్ లేకపోతే రిమైనింగ్ 2 వర్టిసెస్ అనేది ఏడీకి ఒకే సైడ్ ఉన్నాయా లేకపోతే ఏడీకి ఒక సైడ్ ఇంకో సైడ్ ఉన్నాయా? ఒకే సైడ్ ఉన్నాయి. సో సచ్ టైప్ ఆఫ్ పాలిగాన్స్ ఆర్ కాల్డ్ కాన్వెక్స్ పాలిగాన్స్. సో if you consider AD as some reference line such that B and C lie on same side, now this type of polygons are called convex polygons. So let me draw one more example. Now can you tell me, is this a convex polygon or not? ఖచ్చితంగా పాలిగానే, కాన్వెక్స్ పాలిగానే. చూడండి, లెట్ మీ గివ్ ద నేమింగ్ ABCDEFGH అనుకుందాం. నౌ వాట్ ఎవర్ ద సైడ్ యూ కెన్ టేక్, మీరు ఏబి తీసుకోవచ్చు, బీడీ తీసుకోవచ్చు, సిడి తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి తీసుకున్నాం అనుకోండి. ఏబి తీసుకుంటే రిమైనింగ్ అన్ని పాయింట్స్ లేదా రిమైనింగ్ అన్ని కార్నర్స్ ఏబికి ఒకే సైడ్ ఉన్నాయా లేదా ఆర్ దే లయింగ్ ఆన్ ఆపోజిట్ టు ఈచ్ అదర్? ఏబిని ఒక రెఫరెన్స్ లైన్గా తీసుకుంటే రిమైనింగ్ సిడిఈఎఫ్జిహెచ్ అన్నీ కూడా మనకి రైట్ సైడే ఉన్నాయి కదా, అవునా కదా? సో దెన్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కాన్వెక్స్ పాలిగాన్. నాట్ ఓన్లీ ఏబి, యూ కెన్ టేక్ ద రెఫరెన్స్ లైన్ యాజ్ సమ్ డి తీసుకుందాం. డి తీసుకోండి. ఓకే, డి తీసుకుంటే రిమైనింగ్ ఏమన్నా మనకి సిబిఏహెచ్జిఎఫ్ ఇవన్నీ కూడా ఏమన్నా మనకి టువర్డ్స్ లెఫ్ట్ ఉన్నాయి. సో కాబట్టి ఇదేమవుతుంది, మనకి అన్నీ ఒకే సైడే ఉన్నాయి. సో అన్నీ ఒకే సైడే ఉంటే దీన్ని ఏమంటాం మనము, కాన్వెక్స్ పాలిగాన్ అంటాం. ఓకే, నౌ విల్ డిస్కస్ అబౌట్ కాన్కేవ్ పాలిగాన్. లెట్ మీ డ్రా ద ఎగ్జాంపుల్ షేప్. Okay, so now see here, ఇక్కడ చూడండి ఒకసారి, ఇది మనకి కాన్కేవ్ పాలిగాన్. ఎందుకు అంటే చూడండి, నౌ ఇఫ్ యూ టేక్ బీసీ యాజ్ రెఫరెన్స్ లైన్, బీసీని మనం ఒక రెఫరెన్స్ లైన్గా తీసుకుంటే ఏ అనేది ఒక సైడ్ ఉంది అండ్ డి అనేది ఇంకొక సైడ్ ఉంది. పాయింట్ ఏ అనేది ఒక సైడ్ ఉంది అండ్ పాయింట్ డి అనేది ఇంకో సైడ్ ఉంది. సో క్లియర్లీ the points A and D are lying on opposite sides of BC. సో BC ఒక లైన్ తీసుకుంటే, రెఫరెన్స్ లైన్ తీసుకుంటే ఏ ఒక సైడ్ ఉంది, డి ఇంకొక సైడ్ ఉంది, ఆపోజిట్గా ఉన్నాయి. సో కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ పాలిగన్స్ ఏమంటాం అంటే కాన్కేవ్ పాలిగన్ అంటాం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ షేప్ చూసినట్టయితే కూడా ఒక కేవ్ లైక్ షేప్ ఉందన్నమాట, కేవ్ లైక్ షేప్. సో కాబట్టి అలా కూడా చెప్పొచ్చు, ఇట్ ఈస్ ఏ కాన్కేవ్ పాలిగాన్. ఓకే, సో జస్ట్ కాన్సెప్ట్, దీనిపైన ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కానీ బట్ జస్ట్ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. ఓకే, నా ఇంకా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అని డిస్కస్ చేసుకున్నాం, ఒకసారి రివైజ్ చేస్తాను చూడండి. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ or internal angles, sum of internal angles in a polygon,
sum of interior angles in a polygon of n sides is equal to, what is the formula? N minus 2 into 180. N minus 2 into 180. Now here the total sum, ఒక పాలిగాన్లో టోటల్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ గివెన్ బై n మైనస్ 2 ఇంటూ 180. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. అయితే ఈ టోటల్ వాల్యూని నేను ఎంతమందికి డివైడ్ చేస్తున్నా ఇక్కడ? n మెంబర్స్కి. సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100 రూపీస్ ఉంది అండ్ ఐఎమ్ డివైడింగ్ ఇట్ టు 5 మెంబర్స్. ఈ 100 రూపీస్ని నేను 5 మెంబర్స్కి డివైడ్ చేస్తున్నాను. సో వాట్ ఇస్ ద ప్రాసెస్ ఐ షుడ్ డూ? 100 డివైడెడ్ బై 5, 20 రూపీస్. ఎగ్జాక్ట్లీ హియర్ నాకు టోటల్ సమ్ ఎంత వచ్చింది? నాకు n మైనస్ 2 ఇంటూ 180 అండ్ ఐ హ్యావ్ టు డివైడ్ ఇంటూ n సైడ్స్. సో n సైడ్స్కి నేను డివైడ్ చేయాలి. సో దెన్ వాల్యూ ఆఫ్ each interior angle, value of each interior angle will be the total sum ఎంత? n minus 2 into 180 by ఎంతమంది ఉన్నారు నాకు ఇక్కడ? n మెంబర్స్ ఉన్నారు, n సైడ్స్ కాబట్టి. సో విల్ డివైడ్ విత్ n. ఓకే, నౌ వన్ మోర్ థింగ్ మనం ఇంకోటి కూడా నేర్చుకున్నాం, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ యాంగిల్స్. సో sum of all external angles, sum of all external angles is always equal to of n sides, ఎన్ని sides అయినా కానీ is always equal to 360. Now similarly the value of each interior angle, the value of each interior angle is given by 360 degrees by n. Okay, సారీ ఎక్స్టీరియర్ యాంగిల్ కదా ఇది. యా, సో క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి, బట్ ద హోల్ థింగ్ ఈజ్ మనం నీట్గా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకే, యా, నౌ విల్ డిస్కస్ అబౌట్ ప్రాపర్టీస్. లెట్ us say we start with square.